హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిచాంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్లో ఏర్పడిన కరువుతో పాటు తుఫానుతో నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు 1294.58 కోట్లు అందించనున్నారు. గత 5 ఏళ్లలో 3,271 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు 0 వడ్డీ రాయితీ కింద రైతన్నలకు 1234.34 కోట్లు అందించారు. ఇప్పుడు మరోసారి రైతులకు సాయం అందిస్తున్నారు. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్లో 84.94 లక్షల ఎకరాలకు గాను 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. మిచాంగ్ తుఫాను వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 4.61 లక్షల మంది రైతులకు 442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్లో 5,000 ఎకరాల్లో పంట నష్టపోయిన 1,892 మంది రైతులకు 5 కోట్ల పరిహారం చెల్లించాలని అధికారులు అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు 1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన విపత్తుల నిర్వహణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిచాంగ్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు. వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి సంక్రాంతిలోగా రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో సాధ్యం కాలేదు. ఈ నెలలో డబ్బుల్ని జమ చేస్తామంటోంది ప్రభుత్వం. చూశారు కదా, ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.